హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్‌లో మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవాళ జన్యుపరంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాడానికి కారణమైన ఒక జీన్ గురించి మాట్లాడదామండి. ఇది బ్రాకా జీన్ అనమాట. యూజువల్‌గా ఓపీలో ఎవరైనా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్‌తో వచ్చిన వాళ్ళందరికీ నేను ఈ జీన్ టెస్టింగ్ చేయించుకోమని సజెస్ట్ చేస్తా ఉంటాను. యూజువల్‌గా ఎవరికీ అర్థం కాదు ఆ జీన్ ఏంటి అనేది. సో, దాని గురించి ఒక్కసారి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. బ్రాకా అనేది ఆ జీన్ మ్యుటేషన్ కనుక ఒక మనిషిలో ఉంటే అది జన్యుపరంగా కొన్ని రకాల క్యాన్సర్స్‌కి కారణమవుతుంది. అందులో మొదటిది బ్రెస్ట్, రెండోది అండాశయం, మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్, ఈ 2 జెండర్స్‌లో గూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వచ్చే స్కోప్ ఉంటుందనమాట. సో, యూజువల్‌గా ఎవరైనా పేషెంట్‌కి 45 సంవత్సరాల లోపు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒక వెరైటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసులో వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఈ ముందు లిస్ట్ చేసిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ గానీ, ఇంకొకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గానీ ఉన్నా, లేకపోతే ఒకే మనిషికి 2 రకాల క్యాన్సర్స్ లైఫ్ టైమ్‌లో ఉన్నప్పుడు ఈ లిస్ట్ చేసిన క్యాన్సర్స్‌లో, లేకపోతే 2 రొమ్ముల్లో క్యాన్సర్ ఉన్నా, ఒకే రొమ్ములో 2 గడ్డలున్నా, లేకపోతే మగవాళ్ళకి కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తా ఉంటుంది. వీళ్ళందరికీ బ్రాకా జీన్ టెస్టింగ్ రికమెండ్ చేస్తానండి. ఇది చేయించడం వల్ల మనకి థెరపీలో అంటే ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొన్ని కొత్త కొత్త మందులు అవకాశం ఉంటుంది ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి. దాంతో పాటు ఈ వీళ్ళకి మళ్ళీ మళ్ళీ మిగతా రకాల క్యాన్సర్స్ ఒక క్యాన్సర్‌తో నా దగ్గరికొచ్చారంటే మిగతా రకాల క్యాన్సర్స్ రాకుండా సర్జరీ గాని, స్క్రీనింగ్ గాని చేసే స్కోప్ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళ పిల్లలకి గాని, వాళ్ళ అక్కలకి, చెల్లెళ్ళకి, వాళ్ళ తమ్ముళ్ళకి, అన్నలకి వీళ్ళలో కూడా ఈ జీన్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా ఎటువంటి క్యాన్సర్స్ రాకుండా టెస్ట్ చేసుకునే స్కోప్ కూడా ఉంటుందన్నమాట. అందువల్ల బ్రాకా ఈస్ అన్ ఇంపార్టెంట్ టెస్ట్ టు అండర్‌టేక్. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి జీన్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు గాని వస్తే ఒక్కసారి ఆంకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.